ఇక ఫైనల్గా అయితే రెడ్ సీట్ టాస్క్ అయితే వచ్చిందనమాట. సో లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్టు టోటల్గా 3 సీట్స్ అయితే వచ్చాయి కదా, బ్లూ, బ్లాక్, రెడ్ అని చెప్పేసి. సో బ్లూ, బ్లాక్ సీట్స్కి సంబంధించిన టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే రెడ్ సీట్కి సంబంధించిన టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ ఏంటంటే ఈ రెడ్ సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని హౌస్లో నుంచి బిగ్ బాస్ 9 హౌస్లో నుంచి అయితే ఒకరినైతే ఎవిక్ట్ చేయాలి, అంటే బయటికి అయితే పంపించేయాలన్నమాట. సో వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని మన సంజన గారిని ఏమైతే చెప్తారో, సో వాళ్ళు చెప్పిన రీజన్స్ కూడా నాకైతే కొంచెం వ్యాలిడ్గానే అనిపించాయి. ఒకసారి చేస్తే కొంచెం ఏదో సరదా పట్టించినట్టు అనిపిస్తుంది, 2 సార్లు చేస్తే ఆట పట్టించినట్టు, 3 సార్లు చేస్తే ఏదో కొంచెం తుంటరితనం అనుకోవచ్చు. కానీ చేసే ప్రతిసారి చేస్తే అది అలవాటు, ఆమె బిహేవియర్ అని చెప్పొచ్చు. ఏదైనా కానీ సరే టూ మచ్ ఫన్ అయితే కొద్దీ టూ మచ్ వర్స్ట్ కూడా అవుతుంది. సో దాన్ని బట్టి అందరూ కూడా నామినేట్ చేస్తారు. ప్రతిదీ కూడా ఏంటంటే ఆమె దొంగతనాలు చేయడము, ప్రతిదీ కూడా చిన్న వాటికి దొంగతనాలు చేయడం అనేది నాకు కూడా చాలా నచ్చలేదు. ఏదో స్టార్టింగ్లో 1 or 2 టైమ్స్ అంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. కానీ పోను ఆమె మరీ దారుణంగా అయితే తయారవుతుంది, మరీ పర్సనల్గా వెళ్ళిపోవడం కానీ. సో నాకైతే అంత నచ్చలేదు. సో నాకు కూడా సంజన గారు బయటికి వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. మీన్వైల్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సంజన గారు ఉంటే కొంచెం ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా నడుస్తాయని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది.